మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి ముందు ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పూర్తి స్థాయి సిబ్బందిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి పరిరక్షణ కమిటీ చేస్తున్న దీక్షకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి అవసరమైనటువంటి డాక్టర్లను, పారామెడికల్ సిబ్బందిని వెంటనే ఫార్మసీ స్టోర్ను తెరవాలని చెప్పి మేము సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి ఒకనాడు 5 డిస్పెన్సరీల కేంద్రంగా దాదాపు ఈ పట్టణంలో ఉన్నటువంటి 40,000 మందికి వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలకు, కార్మికులకు వైద్య సేవలు అందించినటువంటి సింగరేణి ఏరియా ఆసుపత్రి ఈరోజు సింగరేణి సంస్కరణలో భాగంగా పూర్తిగా వార్డులన్నిటికీ కూడా తాళాలేసి ఎమర్జెన్సీ వార్డును మామూలు ఒక డిస్పెన్సరీ లాగా నడిపిస్తూ డిస్పెన్సరీ స్థాయికి దిగదార్చినటువంటి యాజమాన్యము మరి ఇక్కడ కార్మికులు లేరనుకుంటున్నారా? లేకుంటే ఇక్కడ మూసినటువంటి స్టోర్ కానీ, వర్క్షాప్ కానీ, ఎక్స్ప్లోరేషన్ కానీ, గ్యారేజీ కానీ, పవర్ హౌస్ కానీ అట్లనే దీన్ని కూడా మూసేసి మీ లాభాలే చూసుకుంటారా? ఇక్కడ రిటైర్మెంట్ కార్మికులు దాదాపు 7,000 మంది దాకా ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఇక్కడ నుంచి మొదలుకొని భూపాలపల్లి, మనుగూరు, కొత్తగూడెము, ఇల్లందు, గోదావరికని, శ్రీరాంపూర్లో చేసినప్పటికీ వాళ్ళ కుటుంబాలు ఇంకా కూడా ఇక్కడనే ఉన్నాయి. ఆ కార్మికుల కుటుంబాల తల్లిదండ్రులు కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్లకు వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత సింగరేణి యాజమాన్యం మీద ఉన్నది. ఇటువంటి దాన్ని విస్మరించి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ మనకి ఇంత పెద్ద ఆసుపత్రులు ఉండగా దీనికి నిధులు కేటాయించి ఇక్కడ డాక్టర్లను నియమించకుండా కార్పొరేట్ హాస్పిటళ్లకు రెఫర్ చేస్తూ వాళ్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడము ఇది కార్మిక వర్గానికి ద్రోహం చేసుడు. అదే రకంగా వాళ్ళ కమిషన్ల కక్కుర్తి పడుడే అవుతుంది. ఇక్కడ బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ప్రతి దానికి కూడా ఇక్కడ వైద్యం అందించేటువంటి వెసులుబాటు ఉండేది. గైనకాలజిస్ట్ కానీ, లేదా ఎవరైనా కాలు పెట్టుకుంటే బర్నింగ్ వార్డు కానీ, కాళ్ళు చేతులు ఇరిగితే నేల్ సర్జికల్ వార్డు కానీ, ఫీమేల్ వార్డు కానీ, చిల్డ్రన్స్ వార్డు కానీ అనేక వార్డులతో ఉన్నదాన్ని ఈరోజు మీరు నిర్వీర్యం చేసినారు. కార్పొరేట్లకు తలరిస్తాను. ఈరోజు ఒక షుగర్ పేషెంట్ అంటే ఇక్కడ టాబ్లెట్లు లేవు, ఫార్మసీకి తాళం వేసి ఉన్నది. ఈ టాబ్లెట్ల కోసము బీజూన్ హాస్పిటల్కు అన్నా, బీజున్న లేకపోతే గోదావరికని అన్నా మీ అధికారులందరూ కూడా అట్నే వైద్యం చేసుకుంటున్నారా? మీకు కార్పొరేట్ యశోద, గ్లోబల్ లాంటి దాంట్లో మీకు వైద్యాలు కావాలి. మా కార్మికులు మాత్రం మీ ఉత్పత్తిలా, మీ ఉత్పాదకతల సింగరేణి పరిరక్షణలో మామూలు భాగస్వాములు. కానీ మీకు కార్పొరేట్ వైద్యము, మా ఆసుపత్రులు, మా డిస్పెన్సర్లు మూసేసి మీరు చేసేటువంటి పద్ధతి ఇదా? సింగరేణి యాజమాన్యానికి లాభాల మీద ధ్యాస తప్ప సింగరేణి కార్మికుల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అది డిఎంఏ పెట్టి నిధులు కానీ, సిఎస్ఆర్ నిధులు కానీ ఇక్కడ నుంచి తరలించుకుపోయి ఎక్కడో ఖర్చు పెడుతున్నారు తప్ప ఇక్కడ మందులకు కానీ, ఆసుపత్రి అభివృద్ధికి కానీ, డాక్టర్ల నియామకాలకు కానీ, స్పెషలిస్టులకు కానీ ఏ మాత్రం కూడా సింగరేణి యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదు. అదే రకంగా ఈ ఏరియా ఆసుపత్రిని తెరిపించడంలో ఇక్కడ సంబంధించినటువంటి డాక్టర్లను, ఫిజిషియన్ను, స్పెషలిస్టులను నియమించడంలో సింగరేణి యాజమాన్యానికి బాధ్యత ఎంత ఉన్నదో అదే రకంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా ఈరోజు ఓట్లు పొందినటువంటి వాళ్ళకు వాళ్ళ బాధ్యత ఉన్నది. అదే రకంగా ఇక్కడ కార్మికుల ఓట్లతోటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా బాధ్యత ఉన్నది. వాళ్ళు కూడా ఓట్లు ఎత్తేనే మీరు గెలిచిండ్రు. మీరు ఎక్కడనో ఉండి ఆలోచిస్తే కాదు, ఎక్కడో బోనాలు అయితే అక్కడ బోనాలు ఎత్తుకున్నాడు కాదు. మా బెల్లంపల్లి పోచమ్మ గడ్డ మీద పోచమ్మ ఉన్నది, అక్కడికి వచ్చి నువ్వు బోనాలు చేయని ఉంటుంది. ఇక్కడ కార్మికులు వాళ్ళకు వైద్యం అందక ఒక గైనకాలజిస్టు మేము మొన్న అక్కడ సందర్శించడానికి పోతే ఒక గర్భిణి వస్తే ఆమెకు కనీసం పురుడు పోయలేనటువంటి పరిస్థితులు మీ ఏరియా ఆసుపత్రికి ఉన్నదా? అంటే మీకు చిత్తశుద్ధి లేదు, మీకు బాధ్యత లేదు, కేవలం మీకు లాభాలు కావాలి. కార్మికులు కష్టార్జితంతో మీకు ఉత్పత్తులు సాధించి పెడితే దాని మీద వచ్చే లాభాలు కావాలి. కార్మికుల సంక్షేమం అవసరం లేదు. ఇప్పటికైనా కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కానీ, ఇక్కడ ఎమ్మెల్యే కానీ బాధ్యత వహించి తక్షణం ఏరియా హాస్పిటల్ను ఫార్మసీ స్టోర్ను నియమించాలి. పారామెడికల్ సిబ్బంది
నియమించాలి పారామెడికల్ సిబ్బందిని పరిరక్షించుకుందాం బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని పరిరక్షించుకుందాం బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో సిబ్బందిని కాపాడాలి. బెల్లంపల్లి ప్రాంత సింగరేణి కార్మికుల ఆరోగ్యాలను కాపాడాలి. బెల్లంపల్లి ప్రాంత సింగరేణి కార్మికుల ఆరోగ్యాలను కాపాడాలి. బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ పూర్తి స్థాయిలో నడిపించాలి. బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ పూర్తి స్థాయిలో నడిపించాలి. హాస్పిటల్ పూర్తి స్థాయిలో సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి. సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి.